రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ఉంటానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ఉంటాను. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ జీవిస్తానయ్యా. ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే నువ్వు యాపడకు అన్నావు. ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిసొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యం, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టం. నిన్ను నమ్మిన వారే ధన్యులు, నిన్ను నమ్మిన వారే ధన్యులు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్ను బ్రతికించుటకును. లేకపోతే నేనుండాలేనయ్యా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. యేసయ్యా. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. దావీదు డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న సన్నిధి రొట్టెలు భుజించడానికి వెళ్ళాడు. వాస్తవానికి రాజు చేయవలసిన పని కాదు, కానీ రాజు దేవుని సన్నిధి రొట్టెలు డైరెక్ట్గా వెళ్ళి
భుజిస్తూ ఉన్నాడు. కారణం దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పం. దయచేసి అన్నప్పుడు నిజంగా దయ చూపినవాడు. 7వ అధ్యాయం నాతానుకి దేవుడు ఆ రాత్రి దర్శనమిచ్చి లేదా ప్రత్యక్షమై సెలవిచ్చిన మాటలు ఏమిటి అంటే, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము. 5వ వచనం, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, నాకు నివాసంగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? కాబట్టి నీవు నా సేవకుడుకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. అధిపతిగా చేశాడంట. ఆయన వెళ్ళు చోట్లకి తోడుగా ఉండి గనులైన వారికి కలుగు పేరు కలుగజేసి ఉన్నాను. ఎంత గొప్ప దేవుని ఆశీర్వాదం. దయచేసి అని అడిగినప్పుడు, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము, ఆయన దయచేసి అని అడుగక ముందే దావీదును దేవుడు అధిపతినిగా చేశాడు. పోవు చోట్ల నెలలు తోడుగా ఉండి శత్రులందరినీ నిలువకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. నిజంగా అధిపతిగా చేశాడు. అంతేకాదు ఘనతనిచ్చాడు. 2వ మాట, 3వ మాట, నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. 7:11 నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. 3వ మాట. 4వది ఏంటంటే, నేను నీకు సంతానము కలుగు చేయదు. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుచుదును. అంటే కుమారుడు సొలొమోన్. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచును. నేను అతనికి తండ్రినయుందును, అతడు నా కుమారుడయుండును. అతడు పాపము చేసినడలా నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని
నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తను కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటల చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజేశాను. కోరిక ఏంటో తెలుసా? నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని, అక్షయుడాని కలువరి త్యాగము అంకిత భావం కలుగజేసెను, ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు, ఈ సన్నిధిలో స్తుతి పాడనా తుడా. నా కోరిక ఈ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. దావీదు కోరిక ఏంటో తెలుసా? 7వ అధ్యాయం 2వ వచనం, నేను దేవదారు మ్రానుతును కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందస్సు డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరంలో వాసం చేయుచున్నాను. నా తండ్రికి ఒక ఆలయం కట్టాలి. నీ ఆలయమై నీ మహిమను నేను తప్పుకుంటిని, నీ రక్తాభిషేకము కడిగెనే నా అంతరంగమంతయును, నా మానస వీణవు నీవే, ఆరాధన పల్లకి నీవే, పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా మౌనముగానే స్తుతి కీర్తనా, యేసయ్యా నీతో ఆ జీవనం, నా ఆశలు చేయనే, కనుక నా ఆశలు నెరవేరగా. కనుక ఈ సమయంలో కోరిక ఏంటో తెలుసా? నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరులో వాసం చేయించు, నా మందస్సము డేరాలో ఉంది, అయితే మందిరమును కట్టించాలని ఆలోచన. అలాగైతే దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అలాగా దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యము కలుగజేసింది. ఇరవై 26 సైన్యముల అధిపతి యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడవై ఉన్నాడను మాట చేత నీవు నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసునైన నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంతగా హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతి నుండి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసునైన సంతానమును కలుగబో దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. దావీదు రాజు లోపల
ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చోండి. ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబమే పాటిది. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానమునకు కలుగుబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుతాను? నాకు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యమును జరిగించి నీ దాసునగు నాకు దీన్ని తెలియజేసి, కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి నీవు తప్ప దేవుడెవడను లేడు. నీకు జనులొకటికై వారిని విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలిగినట్లు, నీ జనులు బట్టి నీ దేశమును భీకరమైన మహాకార్యములను చేయనట్లు దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలులను బట్టి నీ జనుల వంటి జనము లోకమనందు మరి ఎక్కడనున్నది? మరియు యెహోవైన నీవు వారికి దేవుడవై ఉండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై ఉండినట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసునకు నన్ను గుర్చి నా కుటుంబమును గుర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి. 26, 27, 28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసున నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దయచేసి అనే మాట ఇంకొక వ్యక్తి కూడా ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. 18వ అధ్యాయం ఆదికాండం. దయచేసి అంటే సాగిలపడి దేవునికి ఏం చేస్తున్నాడు? నమస్కారం చేసి వారికి ఆతిథ్యం ఇచ్చి, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. దాటిపోవద్దయ్యా దావీదు కుమారుడా అని యేసు ప్రభుని, దాటిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. అలాగైతే తిమై కుమారుడైన బత్తిమయికి దయ చూపినవాడు, అబ్రహాముకు దయ చూపినవాడు, దయచేసి అని అడిగితే దయ చూపినవాడు అబ్రహాము, దయ చూపినవాడు అబ్రహామునకు. అబ్రహాం కూడా పనివారు ముగ్గురికి దయ చూపాడు అనుకో, కానీ దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చెను. దేవుడు దయచేయమని కోరినప్పుడు దయ చూపాడు అబ్రహాముకి, అబ్రహాముగా మార్చాడు. దయ చూపాడు దావీదుకి, దయ చూపాడు తిమై కుమారుడైన బత్తిమైకి, దయ చూపాడు జక్కయ్య అనే వ్యక్తికి, సేల్ ట్యాక్స్ ఆఫీసర్కి దయ చూపాడు. దయగల మాటలు, జక్కయ్య దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి. అబ్బా, దయ చూపినవాడు, దయ చేసినవాడు మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దయచూపుమని
ప్రార్థన చేశాడు, ఆశీర్వదించమని. అలాగా నీ ఆశీర్వాదం అది ఎనటెనటికి అలాగ ఉండునుగాక. ఎంత గొప్ప ఆశీర్వాదం! ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, ఈ ఉదయకాలం 5 రీతులుగా దావీదును ఆశీర్వదించిన దేవుడు. 5 అనగా నీవు కార్చిన రక్తం 5 గాయాలు. ఆ గాయాల్లో దావీదుకు దయ చూపినవాడు, అబ్రాముకు దయ చూపినవాడు, జక్కయ్యకు దయ చూపినవాడు, తీమయి కుమారుడైన బర్తిమయికి దయ చూపినవాడు, అల్పుడనైన నాకు దయ చూపినవాడవు. నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు. నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. నీ సన్నిధి నిత్యము ఉండునట్లుగా ఆశీర్వదించమని దావీదు ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేశాడు. ఈ ఉదయకాలం నేను ప్రార్థన చేస్తుండగా నాకు ప్రతిఫలము ఇచ్చావని నమ్ముతున్నాను. ఈ మాటలు వినుచుని ప్రార్థన చేసి ప్రభువు వారికి కూడా ఈ మాటలు వినుచున్నా, లైవ్లో ఈ మాటలు వినుచున్నా నీ బిడ్డలకు కూడా సంతానం అయితే సంతానం దయచేస్తా. ఇల్లు కట్టకపోతే ఇల్లు, ప్రమోషన్ రాకపోతే ప్రమోషన్. అయ్యా వందనాలు. ఎన్నెన్నో వివాహాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటా. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి సన్నిధిలో కూర్చున్న దావీదు చేసిన ప్రార్థనకు విలువైన ప్రతిఫలం ఇచ్చావు. అది నాకు కూడా ఇమ్మని ప్రార్థన చేస్తున్నా. అలాగా అడిగేవాళ్ళు ప్రార్థన చేసి సన్నిధిలో అడుక్కొని పొందుకుని వారుగా సహాయం దయచి నజరేయుడును యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకమందున మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్యాన్యోన సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి బలపరచునుగా. ఆమెన్.